ఎనకటేవడో ఎలకల బాధ భరించలేక ఆయనతో ఇల్లు కాలబెట్టుకుంటాట కదా. సేమ్ టు సేమ్ డిట్టో మక్కికి మక్కి అట్లనే ఓ పెద్ద మనిషి ఇంటోళ్ళ బాధ భరించలేక మీకు ఆస్తి పంపకాలు నేనెందుకు చేయాలనని ఓ గుడికి పోయి ఆ ఆస్తి కాయిదాలు అన్నీ తీసుకుపోయి ఉండేలా చేసిండట. ఎవలే ఆ పరమ భక్తుడు అంటారా? ఇగో ఓ భక్త కన్నప్ప నువ్వు, ఓ భక్త రామదాసు నువ్వు, దూదేకుల సిద్ధప్ప నువ్వు, తాళ్లపాక అన్నమయ్య నువ్వు రుబ్బురోట్లేసి రుబ్బితే పుట్టిన పరమభక్తుని లెక్క బొట్టు పెట్టుకొని ఉన్నాయి. ఇగో ఈయననే ఇంట్లో లొలులైతుంటే చల్ నా ఆస్తిపాస్తులు మీకేంది ఇచ్చేది అని మొగని మీద కోపం వెనకడ ఎవలో మహాతల్లి పిల్లల మీద తీసినట్టు ఇంటోళ్ళ మీద ఉన్న కోపంతోనే ఆస్తిపత్రాలు తీసుకుపోయి ఆయనతో దేవుని గల్లాలి వేసిండట. మొత్తం ఎంత ఆస్తి అనుకుంటున్నారు? అచ్చరాల 4 కోట్ల రూపాయలదట. ముచ్చటెట్లున్నది, గమ్మతిగా అనిపిస్తున్నది కదా. అందుకే మన బాలన్న ముచ్చట దాకా తెచ్చిన. ఈ ముచ్చట ఏడికెళ్ళి వచ్చిందంటే తమిళనాడులున్న తిరువన్నామలై జిల్లా పడవేడుల నుంచి. ఈయన పేరు విజయను. పోనీ ఈయనేమన్నా భూమి జాగల కోసమో ఆస్తుల కోసమో ఆరాటపడే మనిషి అంటే కాదట. భారతదేశం బార్డర్ల దేశం కోసం మనందరం ఇంత సుకునుగా నిద్రపోయేందుకు గస్తీ కాసిన మాజీ సైనికుడట. మరి ఆస్తి కోసం ఏపుక తింటున్నోళ్ళు ఎవరు అంటే ఎవరో కాదు, ఆయన భార్యనేనట. నేను దేశం కోసం బతుకు మొత్తము బార్డర్ల దారబోసి వస్తే ఆస్తి కోసం నా ఆలి నన్నిట్లా కాల్చుక తినబట్టి ఈ ఆస్తి ఉంటేనే కదా నాకు ఈ గతి పట్టింది అని ఆయన ఆస్తి కాయిదాలు తీసుకుపోయి రేణుకాంబాలు అమ్మవారి గుళ్ళె ఉన్న గల్లాలేసిండట. ముచ్చటెరకైన మాజీ సైనికుని భార్య అమ్మవారి గుడికి పోయి అధికారులను కలిస్తే అమ్మవారికి ముట్ట చెప్పిన కానుకలు కట్నాలు పైకం అంతా కూడా గుడికే చెందాలని ఉంటది. కాకపోతే మీరు ఈడిదాకా వచ్చి ఇంత మంచిగా వివరించి చెప్పిండ్రు కాబట్టి మా గుళ్ళు గోపురాల అధికారులం అందరం గుంపుగా కూర్చొని మాట్లాడుకొని అటెనక సిక్కి ఏం చేయాలనో చెప్తామా అన్నారట. దేవుళ్లకు దేవతలకు వేసిన పైకమైన ఆస్తి పాస్తులైన ఆలయాలకే చెందుతాయి అంటారు. మరి ఈ ఆస్తులు అమ్మవారిక ఆ సైనికుని ఇంటోళ్ళక అని ఆలోచనలు పడ్డారు ఈ ముచ్చటిన్నోళ్ళు.